హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు కానీ మనం కానీ చూసుకున్నట్టు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ 2023 మన తెలుగులో చూద్దాము. ఇది ఈరోజు మనకు 17వ రోజు అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఇచ్చి సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బూస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతున్నట్లయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాము. భారత క్రికెట్ నియంత్రణి మండలి బీసీసీఐ వయాకామ్ 18 రాబోయే మహిళల ఐపీఎల్ కోసం మీడియా హక్కులను భారీ ఎంతకి చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది. ఆన్సర్ వచ్చేసి 951 కోటి రూపాయలకి. నెక్స్ట్ గా చూస్తున్నట్టయితే మనం కింది వారిలో ఎవరు మలేషియా ఓపెన్ సూపర్ 1000 మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి అకానే యమగుచి, థర్డ్ వన్. నెక్స్ట్, రియల్ మాడ్రిడ్ పై 3-1 విజయంతో పోటీని పునరుద్ధరించి సౌదీ అరేబియాకు తరలించిన తర్వాత డాష్ అంటే ఎవరు మొదటిసారి స్పానిష్ సూపర్ కప్ ను గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, బార్సిలోనా. చలనచిత్ర పరిశ్రమలో తన 3 దశాబ్దాలకు పైగా పనితో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించాడు మరియు అంచనా వేయబడిన నికర విలువ $627 మిలియన్లు, అంటే దాదాపు $770 మిలియన్లు అన్నమాట. ఆసియాలో అత్యంత ధనిక నటుడిగా మరియు ప్రపంచవ్యాప్తంగా 4వ అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. చలనచిత్ర పరిశ్రమలో ఎవరైతే ఇవి చెప్పినవన్నీ ఉన్నాయో అవి ఎవరో చూడండి. ఆన్సర్ వచ్చేసి షారూక్ ఖాన్. వీనస్ గ్రహానికి ఇస్రో శుక్రయాన్ 1 మిషన్ డాష్ కి మారినట్లు నివేదించబడింది. శుక్రయాన్ 1 మిషన్ ఎప్పటికి మారింది అంటే ఎప్పటికల్లా చేస్తా అన్నట్టు వీనస్ గ్రహానికి ఇస్రో అనేది. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 2031కి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం మరియు ఎవరి మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం అంటే వరుణ యొక్క 21వ ఎడిషన్ పశ్చిమ సముద్ర తీరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్, ఫ్రాన్స్. 1961 మహాకరువు తర్వాత ఏ దేశ జనాభా 850K అంటే తగ్గింది? 850,000 అంటే 8,50,000కి తగ్గింది. ఆన్సర్ వచ్చేసి చైనా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదిని ఎవరు ప్రపంచ ఉగ్రవాదిగా జాబితా చేసింది? ఎవరిని ఉగ్రవాదిని? ఏ ఉగ్రవాదిని? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, అబ్దుల్ రెహమాన్ మక్కీ. సరుకుల ఎగుమతులు డిసెంబర్ 2022లో ఎంత శాతానికి తగ్గి 1 సంవత్సరం ముందు నుండి $34.5 బిలియన్లకు పడిపోయాయి? ఆన్సర్ వచ్చే ఫోర్త్ వన్, 12.2. కింది వారిలో మలేషియా ఓపెన్ సూపర్ 1000 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, విక్టర్ యాక్సెల్సన్. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ WDRA రైతులు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందడంలో సహాయం చేయడానికి దేనితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? WDRA. సో ఆన్సర్ వచ్చే ఫోర్త్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పరిపాలన సేవలో పూర్తి డిజిటల్ గా మారిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో చూస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసి లైక్స్ నలుగురికి యూట్యూబ్ రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఓకే, థ్యాంక్ యూ.